ఈరోజు హిందువులు తమ యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడం కోసం, ఈరోజు వాళ్ళ యొక్క ఆత్మ ఎట్లా ఉందనేది చూపించడం కోసం ఈరోజు ఎవరైతే విధర్మీయులు ఉన్నారో, హిందూ వ్యతిరేకులు ఉన్నారో, హిందూ వ్యతిరేక గవర్నమెంట్స్ ఉన్నాయో వాటికి, హిందూ వ్యతిరేక పార్టీలకి గుండెల్లో రైళ్లు పెరిగెత్తించడం కోసం ఈరోజు యావత్ హిందూ సంఘాలన్నీ కలిసి సంఘటితమయ్యి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం అనేటువంటి శంఖారావాన్ని ఈరోజు పూరించబోతున్నారు. దీనికి యావత్ మంది హిందూ బంధువులు ఇప్పుడు దాకా మనసు విరిగిపోయి అనేకమైనటువంటి దేవాలయాలు ధ్వంసాలయ్యి మా చివరికి శ్రీరామచంద్రుడి యొక్క తల నేల కొరిగి అనేక మంది దుష్టులు, దుర్మార్గులు ఈరోజు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మా దేవాలయాలని రాజకీయ పునరావాస కేంద్రాలుగా చేసుకుంటూ వాళ్ళు చేస్తున్నటువంటి దానకాండ ఏదైతే ఉందో దానికి సరైన సమాధానం చెప్పడం కోసం ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్షలాది మందిగా హిందూ బంధువులు తరలి వచ్చి హిందూ బంధువుల యొక్క దమ్ము చూపించబోతా ఉన్నారు. ఈరోజు మేము చెప్తున్నాం, కుహన లౌకికవాదులారా, మీకు చెల్లు కాలం దగ్గర పడింది. మీరు రాసినటువంటి తప్పుడు చరిత్ర ఈరోజు హిందూ సమాజం తెలుసుకుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు ఏమనుకుంటున్నారు అంటే మైనార్టీలు బలంగా ఉన్నారనుకుంటున్నారు. కానీ మెజారిటీలమైనటువంటి మా హిందూ దేవాలయాలను ఈరోజు మీరు దోపిడీ చేస్తూ ఉన్నారు. మీకు దమ్ముంటే, సిగ్గుంటే ప్రభుత్వాలను మేము అడుగుతున్నాం, హిందువులుగా అడుగుతున్నాం. ఏదైతే ఎండోమెంట్ కింద మా దేవాలయాలను మీరు తీసుకుంటా ఉన్నారు, అట్లాగే మీకు దమ్ముంటే మైనార్టీల యొక్క ప్రార్థనా మందిరాలను ముట్టుకునేటువంటి సాహసం మీరు చేయగలరా? ఈరోజు అడుగుతున్నాం, ఎవరో మా రాములు వారి తలని శిరోఛేదనం చేస్తే వాడికి 5 లక్షల రూపాయలు ఇస్తారా మీరు తీసుకొచ్చేసేసి సీఎం రిలీఫ్ ఫండ్ కింద? అంటే ఈరోజు హిందువుల ఓట్ల మీద గెలిచి ఒకడేమో హిందువుల గుళ్ళు దేవాలయాలు ధ్వంసం చేస్తే వాడు ధ్వంసం చేశాడు కాబట్టి వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళేమో తీసుకొచ్చేసేసి 5 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కాదా? పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్తున్నారు, ఈరోజు హిందూ ధర్మానికి ఎవరైతే మహారాష్ట్రలో బాబా సాహెబ్ బాల్ ఠాక్రే గారు ఉన్నారో, ఆ బాల్ ఠాక్రే గారి తర్వాత ఆంధ్రప్రదేశ్ మరో బాల్ ఠాక్రే వచ్చాడు అనుకుంటున్నాం. కానీ ఒక్కసారి చూడండి, మా రాములు వారి తలని శిరోఛేదనం చేసిన వ్యక్తికి 5 లక్షల రూపాయలు ఇచ్చారు అంటే గవర్నమెంట్. మీరు ప్రశ్నించాలి. హిందువులుగా ఈరోజు అందరం ఏకమవుతున్నాం. ఎండోమెంట్ నుంచి ఈ దేవాలయాలను విముక్తి చేయాల్సినటువంటి బాధ్యత విశ్వ హిందూ పరిషత్ నెత్తన పెట్టుకుంది. నాకు తెలిసి మరో కరసేవ జరుగుతుందనేసి ఆంధ్రప్రదేశ్లో నేను అనుకుంటున్నా. జై శ్రీరామ్. మనం కొంచెం ఇటు జరగమను. వందే 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 జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే ఓకే సరే అటు వస్తాను. ఒక్క నిమిషం అటు నిమిషం. లేదు నాకు నిమిషం నేను అటు కానీ అలా కప్పులు తీసుకోండి. కప్పులు తీసేసుకోండి.
ఇబ్బంది లేదు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్.
శ్రీరామ్. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న హైందవ శంఖారామంలో ఈరోజు మా వికోట మండలం పలమనేరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా నుండి మేము సుమారు ఒక 11 బస్సులు, కార్లు అయితే 100 వచ్చినాయి. మేము మా బృందం అంతా కలిసి చాలా సంతోషంగా ఈ హిందుత్వం కోసము, మా దేశం మా ధర్మం కోసము చాలా సంతోషంగా వచ్చినాము. కానీ ఈ కార్యక్రమం జయప్రదం జరుగుతుంది. దాంతోపాటు ఈ భారతదేశం యొక్క గొప్ప విలువలు ప్రపంచానికి తెలిసే రోజులు చాలా తక్కువ సమయంలోనే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. చాలా హిందూ దేవాలయాలు దండయాత్రలకు గురయ్యి మన గుళ్ళో ఉండేటువంటి వజ్ర వైడూర్యాల కోసము పరమత వాళ్ళు ఎవరైతేనేమి వాళ్ళంతా కూడాను డబ్బులు, వజ్రాలు, వైడూర్యాల కోసము మన గుళ్ళని, మన హిందుత్వాన్ని చాలామంది నాశనం చేస్తున్నారు. దాన్నంతా యాక్టివేట్ చేసే పనిని విశ్వ హిందూ పరిషత్ అండ్ బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ బ్యాక్ బోన్గా ఉండి అన్ని హిందూ సంఘాలు కలిసి ఈరోజు భారతదేశం యొక్క గొప్ప విలువని ప్రపంచానికి తెలియజేయాలనే విషయం పైన హిందువులను ఐకమత్యం చేసి హిందువులకు రావాల్సినటువంటి ఏదైతే ఉందో వాళ్ళు ఉండి డబ్బులు కావచ్చు, గుళ్ళు పరిరక్షణ కావచ్చు, అన్ని కార్యక్రమాలలో గుళ్ళకు సంబంధించిన భూములు ఆక్రమితమైపోయి చాలా ఇబ్బందులకు గురవుతా ఉంది. అన్నిటికీ కలిపి విశ్వ హిందూ పరిషత్ ఒక శాంపుల్ ఇది చూపిస్తూ ఉంది. శాంపుల్ అంటే ఏమంటే ఇది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే. హిందువులంతా కలిస్తే ఇంకా వేరే రకంగా ఉంటుంది భారతదేశంలో. ఈ ప్రపంచంకే ఒక బుద్ధిని, జ్ఞానాన్ని, సంస్కారాన్ని నేర్పించినటువంటి ఒక గొప్ప హిందూ ధర్మం అణిచ సనాతన హిందూ ధర్మం వచ్చి అణగదొక్కుతూ ఉంది. కాబట్టి దానికి మాకు రావాల్సింది మా డబ్బులు, మా గుళ్ళకు సంబంధించిన డబ్బులు, మా గుళ్ళకు సంబంధించినటువంటి అన్నీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంది. కానీ మనకు, మా హిందువులకి, మా దేవుళ్ళకి సరైన రీతిలో అందడం లేదు. కాబట్టి మేము ఈ దీప నైవేద్యాలకు కావచ్చు, అన్ని విషయాలలోనూ మా బ్రాహ్మణులకు కూడా కానీ గుళ్ళలో సరైన సౌకర్యాలు లేకుండా చాలామంది ధర్మం కోసమే పనిచేస్తున్నటువంటి బ్రాహ్మణులు 100,000 మంది ఉన్నారు ఈరోజు. సో మాకు ఈరోజు సందేహం అందింది. మేము దగ్గర 500 కిలోమీటర్స్ నుండి సుమారు ఒక 50 కార్లు దగ్గర మా ఊరు నుంచి వచ్చినది. వికోట మండలం 30 బస్సులు, కుప్పము, వికోట ఇటు సైడ్ నుంచి 30 బస్సులు దాకా వచ్చినాయి. ఇంకా కూడా చాలా రావాల్సి ఉండింది. కొన్ని కారణాల వల్ల కొంతమంది తగ్గిన్నారు. మాది ఇది తక్కువ సంఖ్య అని మేము అనుకుంటా ఉన్నాము. ప్రతి ఒక్క హిందువు దీనికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేము సత్తెనపల్లి పడన నుంచి వచ్చాము. హైందవ శంఖారం మన దేవాలయాలు మనం పరిరక్షించుకుందామని అందరం ఊపముగా బయలుదేరాం. అందరూ దాన్ని దేవాలయాలను పరిరక్షించుకోవడానికి అందరూ తండ్రి రావాల్సిందిగా ప్రార్థన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేము సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామం నుంచి వచ్చాము. మేము రావటం కంటే కూడా హిందూ ధర్మం నుంచి మతం మారుతున్న వాళ్ళందరూ కూడా వచ్చి తెలుసుకొని మళ్ళీ మారి హిందూ ధర్మంలో నుంచి రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా వస్తే మేము చాలా సంతోషపడతాము. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుదామని మేమందరం బయలుదేరుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేము గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం బడిదరం గ్రామం నుంచి వచ్చాము. ఈ హిందూ దేవాలయాల పరిరక్షణ కార్యక్రమానికి మా వంతుగా బడిదరం గ్రామం నుంచి అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.